దోస్తులు జోర్దార్ వార్తలకు స్వాగతం. ఇయాల జోర్దార్ వార్తలతోటి నేను తయారే. మీరు తయారే కదా? చూడండి ముందుగా పెద్ద వార్తలు. నమ్ముకుంటే నట్టేట మునిగినమంటున్న ఎమ్మెల్యేలు అన్ని కలెక్టర్లు వేస్తే మార్కెట్ల పర్పతి పెరుగుతుందని దుఃఖాలు. చార్మినార్ కాడ చట్టాన్ని కాపాడుతున్న పోలీసు కండ్లు గుచ్చి అందరిని తిట్టిన పెద్దవాసు. ఖర్చు శంషడు లాభం గుంజడు. ప్రైవేటు బడి చెట్టుకు పైసలు కాసుడే కాసుడు. కాంట్రాక్ట్ వాసనే వద్దన్నాడు అప్పుడు, అదే ముద్దంటున్నాడు ఎందుకో ఇప్పుడు. భూమి లేచిపోకుండా మంగ్లీ ఉపాయాలు. హరీష్ సార్ తోని మాట్లాడి మీదికి ఎగిరిపోకుండా ఏదైనా ఉపాయం చేయమంట సార్కి. అమ్మ, తల్లి, అవ్వ, తమ్ముడా, అన్న, అక్క, మీ అందరికి దండాలు దండాలు. నా కోటేయండ్రి. మీరు ఒక్కోటేస్తే మీరేం అడిగినా చేస్తా. రేషన్ కార్డు ఇప్పిస్తా, తాతకు పింఛన్ ఇప్పిస్తా, అగో ఆ పిల్లగాళ్ళకు సర్కార్ హాస్టల్లో సీట్లు ఇప్పిస్తా, కాలేజ్లో స్కాలర్షిప్లు పెట్టిస్తా, ఇండ్లు కట్టిపిస్తా, పంటలకు పెట్టుబడి బ్యాంకప్పులు ఇప్పిస్తా, కట్టకపోతే మాఫీ చేస్తా, అప్పు తీరక చచ్చిపోతే మీ పిల్లగాళ్ళకు పరిహారం ఇప్పిస్తాం అని ఎమ్మెల్యేగా పోటీ చేసే సార్లు ఎన్ని హామీలు ఇస్తారు. అసోంటిది ఎమ్మెల్యేగా గెలిచినాక నువ్వేం చేయొద్దు, ఉత్తగా చేతులు కట్టుకొని ఉండాలంటే ఎట్లుంటదల్లా? ఇంకెట్లుంటది? పులి లెక్క మీసం తిప్పుకుంటా తిరుగుదామన్నోళ్ళను పిల్లి లెక్క మూలకు కూస్తామన్నట్టే ఉంటది. అగో బరాబర్ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలందరికి ఇప్పుడు గదే కథ అయ్యే పరిస్థితి వచ్చింది. ఓర్ని కథగాల నమ్ముకొని ఎంబటుంటే నిండా ముంచినట్టు సర్కార్ పథకాలల్లో ఎమ్మెల్యేలను ఏలు పెట్ట సందు లేకుండా చేసిండు సీఎం సారు. కలెక్టర్లు అందరినీ ప్రగతి భవన్ కు పిలుచుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కానుంచి గొర్రెలు, షాపలు, పింఛన్లు ఇట్లా అన్ని పథకాలలో అర్హులను బరాబర్ మండలం ఆఫీసర్లే సెలెక్ట్ చేయాలి. మీదికెళ్ళి కలెక్టర్ సార్లు కరెక్టేనా అని చెక్ చేసుకోవాలి. అవసరమైతే లాటరీలు తీయాలి గాని లంచాల జోలి పోకుండా చూసి పబ్లిక్ కు పరేషాన్ లేకుండా చేయాలి గాని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులైనా సరే మాట కూడా ఖాతరు చేయకుండాని తలుపులేసి కొల్పు పెట్టి చెప్పిండు కేసీఆర్ సారు. అంటే చూస్తున్నారా కథ ఎట్లున్నదో? ఏ పనైనా ఎట్లా నడవాలి? నియోజకవర్గం అంటే ఎమ్మెల్యే జాగిర్ లెక్కనే ఉండాలన్నా. పింఛన్ ఇయ్యాలన్నా ఎమ్మెల్యే సాబ్ దయ చూపెట్టాలి. నేను ఇప్పించిన చూడమని ఇల్లు మొత్తాన్ని కాలు కాడ పెట్టుకోవాలి. లేకపోతే ఎమ్మెల్యే విలువైంది, పబ్లిక్ విలువైంది. పనులేం చేయకుండా ఓట్ల కోసం పోతే ఇవ్వాలన్న లెక్క చేస్తారా? ఇంకా చెప్పాలంటే ఆఫీసర్లనే పాలిటిక్స్ లకు దించుతారు పబ్లిక్. అయ్యో ఎట్లరా దేవుడా అని ఎమ్మెల్యే సార్లు అంతా ఎవ్వలకు తెలవకుండా ఏడుస్తున్నారట పాపం. మరి కేసీఆర్ సార్ గీంత తెలవకుండానే చేస్తున్నాడా? ఎమ్మెల్యేలను బాధ పెట్టి పని చేస్తాడా? దానికి కూడా ఏదైనా ఉపాయం చేసే ఉంటాడని అనుకుంటున్నారు కొంతమంది రాజకీయాలు తెలిసిన వాళ్ళు. అయినా పథకాల లబ్ధిదారులను సెలెక్ట్ చేసేది ఆఫీసర్ల చేతుల్నే ఉంటది గాని ఆ ఆఫీసర్లను ఆజ్ఞల పెట్టుకునేది మన చేతుల్నే ఉన్నది గంతి అని ధైర్యం చెప్పుకుంటున్నారట. ఓట్లప్పుడు లక్షలు ఖర్చు పెట్టి కోట్లు సంపాదించుకుందామని చూస్తున్న కొందరు ఎమ్మెల్యే సార్లు. అయినా ఎవ్వరి మాటలు అలాగే చెప్పి అందరినీ సల్లగా చేసుట్లా కేసీఆర్ సార్ను మించిన వాళ్ళు ఎవ్వరు లేరు గాని. నగరంలో శాంతి భద్రతలకు ఎటువంటి లోటు రానియం. మొత్తం 12 ప్లాటూన్ల దళాలు, 3 ఎస్పీలు, 4 డిఎస్పీలు, 10 మంది ఎస్ఐలు, వేలాది మంది కానిస్టేబుల్ డ్యూటీలో ఉంటారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను నియంత్రించాం. యాత్ర జరుగుతున్న ప్రదేశం వైపు ఈ టైం నుంచి ఈ టైం వరకు అస్సలు రాకురి. ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నాం. నగరంలో సీమ చిటుక్కుమన్నా లటుక్కున పట్టుకునే తీరే అంత బందోబస్తుగా చేసినాం అని పోలీసులు చెప్తుంటారు కదా. ఏక్ నెంబర్ పోలీసులు ఇవ్వాలంటే టక్కున మేమేనని హైదరాబాద్ పోలీసులు అవ్వలు దర్జాగా చెప్పుకుంటారు. ఇవాళ హనుమంతుని పుట్టినరోజు పండుగను జోరుగా చేస్తారు కదా పట్నంలో. ఎక్కడెక్కడి పోలీసులను పట్నం పిలిపించుకొచ్చిండ్రు. ఏడ చూసినా కాకి లాగులు అంగీలేసుకొని పోలీసులే కనిపించిండ్రు. జర్రంతా కిස්සర బස්සర అయ్యేటట్టున్న పాత బస్తీలనైతే మొత్తం రోడ్ల మీద పోలీసుల యాత్రలే జరిగినట్టు అనిపించేటంత మంది పోలీసులు ఉన్నారు. మరి అలా పనితనం ఎట్లున్నదో ఎరికేనా? చిన్న డీసీపీ బాబురావు సార్ వచ్చి ఏదో అంటున్నాడు, ఇందాం పట్టుండ్రి. అబ్బబ్బబ్బా ఎంత మాట అంటున్నాడు చిన్న డీసీపీ సారు. మేం బందోబస్తు చేస్తాం, నువ్వు పోయి షికారు చేయమని గట్లనబట్టాను. ఏదో ఏం లొల్లి లేకపోయే వరకు సింపుల్ గా నిల్చున్నారట. అది తప్పేనా సారు? ముక్కు మీదనే కోపం ఉన్నట్టున్నది నీకు. ఒకడే ఉంటావా? నీ ప్రోటీన్ ఏమైపోయింది? ఏమన్నారు మరి?
సగం మంది కార్మికులు కూర్చున్నారు, సగం మంది షాపింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళ బండ్లు కూర్చున్నారు. ఎట్లయితే ఇన్నరా బాబురావు ఏమంటున్నాడో, మస్తు మంది పోలీసులను పెట్టినా సూపర్ బందోబస్తు ఉంటదని చార్మినార్ కాడికి వస్తే పోలీసులంతా జాతరకు పోయిన కొత్త పెండ్లి పిల్లగాండ్ల లెక్కనే చేస్తున్నారట. కొంతమంది షాపింగ్ చేస్తున్నారట. పాపం గాజులు బొట్టు బిల్లలు ఇంటికి పట్టుకపోవద్దా? కొంతమంది పోలీసులు అటుపోయి ఉన్నారట, ఇంకొంతమంది బండ్లే కూర్చున్నారట. మరి ఎండ కొడుతున్నది కదా అని ఏసీ బండ్లను వాడినట్టున్నారు. పాపం గీ మాత్రానికే ఈ సారు కొద్దిసేపు గజ్జు అనేటట్టు చేసిండు. ఇజ్జతీనంగాని మాటలు తెచ్చి కొద్దిసేపు లైన్ కట్టించి లెఫ్ట్ రైట్ కొట్టి ఇచ్చిండు. పాపం ఈ కానిస్టేబుల్కున్న ధైర్యం ఈ డీసీపీ సార్కు లేనట్టున్నది. ఉత్త పోలీస్ డ్రెస్ ఉంటే చాలదా? పోలీసులు ఏం పని మీద ఉంటేంది? చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. గిట్ల మా సంబరానికి అడ్డం పడితే ఎట్లా అని అనుకుంటున్నారు శాంతి దూతలైన కొంతమంది పోలీసులు. చంద్రాలు సార్ అనగానే ఏమి యాదకొస్తుందల్లా? ఎప్పుడు చూసినా కంప్యూటర్లు, కాంట్రాక్టులు, అంతర్జాతీయ మీటింగ్లే అవుపిస్తాయి. అప్పుడప్పుడు వాళ్ళ బామ్మర్ది బాలయ్య సార్ సినిమాల ఫంక్షన్లకు పోయి స్పీచ్లు ఇచ్చేస్తాడు. అంటే ఏందన్నట్టు, బయటికి ఎంత సీరియస్గా కనిపించినా ఏపీ సీఎం చంద్రాలు సార్ లోపల ఓ కళాకారుడు, కళాభిమాని ఉంటాడు. ఈ వచ్చే 14వ తారీఖు నాడు అంబేద్కర్ సార్ పుట్టినరోజు కదా, అందుకని సార్ను యాది చేసుకుంటా సంబరం కొద్ది కూచిపూడి పండుగ చేసిండ్రు విశాఖపట్నంలో. ఈడ ఒక్కలిద్దరు కాదు, ఒకటే పారి 7,000 మంది ఆడవిళ్ళలు కూచిపూడి నాట్యం చేసిర్రు గిన్నిస్ బుక్లకి ఎక్కేదందుకు. ఇక ఆడికి వచ్చిన మన పెద్దలు చూడండి ఎంత శ్రద్ధతోని చూస్తున్నారో పిల్లలు డాన్స్ చేస్తుంటే. ఈ తీర్ల నిద్రను ఆగబట్టుకొని మరీ చూసిండు చంద్రాలు సారు. ఇక ఈడ చూడుండ్రి. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ సార్ చూసిండ్రా, పొద్దున్నే అయ్యేపాటికి తినకుండా వచ్చిండేమో. సార్ కాకలై ఇంత బొజ్జ నింపుకున్నాడు. జర డాన్స్ చేసిన పిల్లలతో మాట్లాడదాం రాండ్రి. చెప్పు బుజ్జి, పెద్ద సార్ ముంగట ఇంత మంది కలిసి డాన్స్ చేస్తుంటే ఎట్లా అనిపించింది? మేము 7,000 మంది వచ్చాము. సీఎం గారి కోసం చాలా సేపు ఎదురు చూసాం, కానీ ఆలస్యం అవడంతో కూర్చున్నాము. ఓ పిల్ల, గట్ల షాడీలు చెప్తారా సార్ మీద? సార్కి ఎన్ని పనులు ఉంటాయి ఏంది? గట్ల అనొచ్చా? సరే గాని డాన్స్ మంచిగా చేసిండ్రా? ఎండను తట్టుకొని ఈ కూచిపూడి నాట్యం చేసాము. దీంతో మాకు చాలా సంతోషంగా ఉంది. మా సొసైటీకి కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఇట్లనే మీరు పేరు తెచ్చుకోవాలి, చంద్రాల్ సార్ కూడా పేరు తేవాలి, సరేనా? అగో అందుకే సార్కి ఎంత సంబరం అవుతున్నదో చూడండి. ఇక అటెంక చంద్రాల్ సార్ మైక్ అందుకొని, మామూలుగా మీరు చూస్తే ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి. ఇక్కడ చూస్తే 7,000 రంగులు కనపడుతున్నాయి. కన్నుల పండుగగా ఉంది. 7,000 మంది బ్రహ్మాండంగా చేయగలిగారంటే మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకుంటాం. 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ గారిది ఈ సంవత్సరమే ఫౌండేషన్ వేసి రాబోయే సంవత్సరానికి పూర్తి చేస్తాం. ఇన్నరా, వచ్చే ఏడాది కల్లా దేశంలోనే పెద్దది 125 అడుగుల అంబేద్కర్ సార్ బొమ్మను చేపించి పెడతారట. సారు, మీరు ఇట్లనే కళలను పోషించుట్లా ఎప్పటికీ పాలు పంచుకోవాలి. మీరు ఎంబటి ఉంటే గిన్నిస్ బుక్లకు ఎక్కువ ఎంతసేపు సారు? ఈ పిల్లలకు హైటెక్ స్పీడ్లు ఎక్కుతారు గాని ఇంతమంది పిల్లగాండ్లు ఒకటే పారి డాన్స్ చేస్తుంటే మస్తుగా అనిపిస్తున్నది కదా. ఇందు మూలంగా సమస్త దేశ ప్రజలకు తెలియజెప్పేదేమనగా, వచ్చే నెల 5 తారీఖు నుంచి దూర ప్రయాణాలు బంద్ పెట్టుకోరాహో అని మర్యాద పూర్వకంగా చెప్తున్నాం. ఎవరన్నా మర్చిపోయి ఊళ్ళల్లో ఉన్నా, ఊరికి పోదామనుకున్నా ముందు రోజే ఇంట్లోకెళ్ళి బయలుదేరుండ్రాహో. కాదని ఎవరైనా ఈ నిబంధన అతిక్రమించినచో తిప్పలు తప్పయి. ఎందుకంటే చూడరికి ముచ్చట, దునియా మొత్తం ఆదివారం సెలవు తీసుకుంటాం గానీ దావకాన్లు పోలీసులు సెలవు తీసుకుంటే ఎట్లుంటది? బరాబర్ పెట్రోల్ బంకులు సెలవు తీసుకుంటే కూడా గట్లనే ఉంటది అనుకోవాలి. వచ్చే నెల 2వ ఐతారం కాడ నుంచి ఐతారం బంకులకు తాళాలేసి ఇంటికానే కూర్చుంటారట పెట్రోల్ అమ్మే డీలర్లు. అగో అమ్ముకునేటోడు పొద్దు మాప అమ్ముకోవాలనుకుంటాడు గాని సెలవు తీసుకొని ఇంట్లో వండుడేం పిచ్చి అని అనుకుంటున్నారా? ఇది వాళ్ళ తలకాయ తిక్క ముచ్చర కాదు, సర్కార్ తలకాయ తిరిగేటట్టు చెయ్యాలని ఈ ఉపాయం చేస్తున్నారు.
ఆపకింత ధరలు పెంచి సర్కార్ గల్లెపెట్ట నింపుకుంటున్నారు గాని దాన్ని బండ్లలో పోసే మాకు మాత్రం కమిషన్ రూపాయి పెంచుతలేరని కడుపు మండి గీ మంటలు ఉట్టే పోతున్నారట బంకుల ఓనర్లు. వారానికో రోజు బంద్ అంటే సర్కార్కి ఎంత నష్టం ఏంది కథ. అందుకనే దారికొచ్చి కమిషన్ పెంచుతారని గిట్ల చేస్తున్నారట. మరి వీళ్ళ కమిషను సర్కార్ ఇనుడు ముచ్చట తర్వాత గాని పబ్లిక్ ఎంత గోసపడతారు ఏంది కథ. రేపు రాత్రికి వెళ్ళి రూపాయి రేటు పెరిగిందంటేనే ఇయ్యటి కాన్ నుంచి అన్ని బంకు ఫుల్ అయిపోతాయి. బంకు బాయిలున్న పెట్రోలు కొసలైన్ గచ్చినో దాకా వత్తదో రాదో కూడా తెలియదు. అసోంటి ఓ పూటంతా బంద్ అంటే ఇంకెట్లుండాలి. మళ్ళా పెట్రోలు డబ్బాలలో పట్టుకొని పోయి ఇంట్లో దాచుకునేది కూడా కాకపాయే. ఆదివారం బంద్ అంటే శనివారం నాడు బంకు ముంగట్నే డ్యూటీలు చేసుకోవాలి కదా అందరూ. ఉన్నదంతా అయిపోయినాక సోమవారం నాడు అడుగంగానే దొరుకుతుందా? అట్లా ఒక్క రోజుకు సూచి పెడితే 2-3 రోజులు తక్లీఫులు మోత మోగేటట్టున్నాయి. ఇక సందుల మిడత పొడ అన్నట్టు డబుల్ త్రిబుల్ రేట్లు పెట్టి అమ్ముకునే మోతవాళ్ళు కూడా తయారుగా ఉంటారు. అయ్యా దేశాలనేలే పెద్ద మనుషులారా, దునియాలో పెట్రోల్ అగ్వకు దొరికిన 4-5 ఇంతలు ఎక్కువ రేటు పెట్టి బరుకుతున్నారు పబ్లిక్ ను. దాంట్లోకి డీలర్లకు రూపాయి పెంచుతేంది, కావాలనుకుంటే ఇంకా ఇంకా పెంచి లీటర్కు 100 రూపాయలు చేసినా ఎవ్వలన్న అడ్డం పడతారా సార్లు? మీకు ధర్మాత్ములు ధరలు ఎంతనన్నా పెంచుకోరు గాని అదునుకు దొరికేటట్టు చెయ్యుర్రి సార్లు. రేట్లు పెంచి మా కడుపులలో ఓడిచినట్టే బంధు పేరుతోని దొరకకుండా చేసినా మా కడుపుల్లో ఓడిచినట్టే అయితే సారు అని అంటున్నారు దినం ఇంత పెట్రోల్ ఓపించుకొని తిరిగే బండ్లు తోలేటోళ్ళు. దోషడానికి ఏందో ఎరికేనా అనుల్లా మీకు? పోరాడు చదివేది 2వ తరగతి అయితే వాడు మోసేది గాడిది మోసే అంత బరువు ఉన్న పుస్తకాలు. దాంట్లో ఉన్న కాగితాలంతా తింటడో లేదో కానీ ట్యూషన్లు గీషన్లు అని పోరాన్ని పిండి పిప్పి వేస్తుంటాయి ఈ ప్రైవేట్ బళ్ళు. ఒకళ్ళు చూసి ఒకరు గొర్రెల సాత్రమే అవుతుంది కాన్వెంట్ చదువుల సంగతి. ఇది అందరికి ఎరికైనా ముచ్చటే కానీ ఇప్పుడు ఇంకో ముచ్చట బయటపడ్డది. అదేందో చూడురి. పైసలు ఏమన్నా చెట్లకు కాస్తాయా అని అడుగుతారు గాని మన తెలంగాణలో బడి బిల్డింగ్లకే కాస్తున్నాయట లచ్చలు. ఓ అర్ర జాగుంటే చాలు పైసల చెట్టు పెట్టినట్టే ఖాతే ఖాతా అయ్యవలను మిండుకొని తెంపుకున్నోళ్లకు తెంపుకున్నన్ని రూపాయల కట్టలు ఇస్తున్నాయట. ఇదేదో మేం చెప్తున్న ముచ్చట కాదుల్లా. తెలంగాణ సర్కార్ వాళ్ళే రాష్ట్రంలో ప్రైవేటు బడులు పెట్టినోళ్ళు ఎంత ఫీజులు తీసుకుంటున్నారు, అసలు ఏం చేస్తున్నారు అని లెక్క తీస్తే సర్కార్కు మందాందా నచ్చింది దానికంటే ఎక్కువనే లాభాలు గుంజుతున్నారు కాన్వెంట్ పబ్లిక్ స్కూల్ పెట్టినోళ్ళు. ప్లే స్కూల్, ఇంగ్లీష్ పీసు, ఆ పీసు, ఈ పీసు అని పేర్లు పెట్టి లట్టు పొట్టు పుస్తకాలు కాపీలు అయ్యవల నంగ పెట్టి కొనిపించి కోట్ల వెనకేసుకొస్తున్నారట ప్రైవేట్ బడుల అసాములు. అసలు లెక్కకైతే బడి మీద 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 5 రూపాయలే లాభం తీసుకొని కడమ పైసలన్నీ సార్లకు బల్లలకు కుర్చీలకు ఖర్చు చేసి పిల్లగాన్లు చల్లగా నేర్చుకునేటట్టు చేయాలట. కానీ అసలు ముచ్చట ఎట్లున్నదో ఎరికేనానుల్లా? ఆ 5% ఖర్చు చేసి కడమ పైసలు వెనకేసుకొస్తున్నారట మోతేవార్లు. మరి గిన్ని పైసలు పెడుతున్నారు కదా, దాంట్లో చదువు చెప్పే సార్ల కన్నా జీతాలు చక్కగా ఇస్తున్నారా అంటే అది లేదట. అటెండర్ కు సార్లకు ఏం తేడా లేనట్టే చేస్తున్నాయట. మరి గిసోంటి జాగల్లా చక్కటి చదువులు చెప్పమంటే సార్ ఎట్లా చెప్తారు, పిల్లగాండి ఎట్లా చదువుతాడు? అయ్యవలను విండు ప్రైవేట్ బడులోళ్ళు బొర్రలు పెంచుడు, దొంగ కాగితాలతోని గిదే కథ నడుస్తున్నదట రాష్ట్రంలో. అందుకే గిట్లెందుకు చేస్తున్నారని నోటీసులు ఇచ్చిర్రట. గాని దాంతో ఏం ఫాయిదా ఉంటుందో ఏందో గాని సీఎం సారు ఎన్ని రూల్స్ పెట్టినా ఎగ్గొచ్చే టాలెంట్ స్కూల్స్ పెట్టిన వాళ్ళకు ఉండదా? గా గురుకులాలేవో జల్దిగా పెట్టి ప్రైవేట్ బడులకు అడ్మిషన్లే లేకుండా చెయ్యరు సార్లు, గప్పుడు తిక్క తిరుగుతుంది అని అంటున్నారు. ఫీజులు కట్టలేక పిల్లగాన్ని ఇంటికాన్నే ఉంచుకుంటున్న అయ్యవ్వలు. ఈ అది వరకు మన లేలిన దౌర్భాగ్యులు ఓ అన్యాయమైన నిర్ణయం చేసిండ్రు అధ్యక్ష. ఏంది అధ్యక్ష? కాంట్రాక్టులు, అవుట్ సోర్సింగ్లు ఎంత శ్రమ దోపిడి అధ్యక్ష. మా సర్కారు ఇటువంటి కాంట్రాక్టులు, అవుట్ సోర్సింగ్లు పురాగా వ్యతిరేకం అధ్యక్ష. మా తెలంగాణలో ఈ కాన్ నుంచి కాంట్రాక్ట్ అన్న ముచ్చటే నడవది, ఉండనీయం అధ్యక్ష. ఆహాహాహా, కేసీఆర్ సార్ గిట్లా అసెంబ్లీలో చెప్తా అంటే ఎంత మంచిగా అనిపించింది కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు, మీరేమో మంచిగా వాటిని పెంచినట్టే పద్ధతులు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ టీచరు, కాంట్రాక్ట్ డాక్టర్, కాంట్రాక్ట్ లెక్చరర్. ఒకప్పుడు నేను అన్న అధ్యక్ష, మరి గవర్నమెంట్ కూడా కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి పెట్టరాదే, ఆ బేతిని ముఖ్యమంత్రులు వస్తారు, ఈ పంచాయతీ ఎందుకు అని అన్నాం. తెలంగాణలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండొద్దని మా ఉద్దేశం అధ్యక్ష.
సీఎం సారు గింతగనం గట్టిగా చెప్తున్నాడంటే ఏమన్నట్టో తెలియదు. సారు ఇంత అట్కాయించి చెప్తుంటే అంతే జోరుగా కాంట్రాక్ట్ నౌకర్లను పెట్టుకుంటా పోతున్నారు. ఈ ముచ్చట ఎవరో కింది పక్కకుండే ఆఫీసర్లు చెప్తున్న ముచ్చట కాదు. బరాబర్ కాంట్రాక్ట్ వద్దే వద్దు, నడవనే నడవదన్న సీఎం కేసీఆర్ సారే కాంట్రాక్టు కొలువులను నింపుకోండి అంటున్నాడు. దవాఖాన్లల్లా డాక్టర్లు నర్సులను కాంట్రాక్టు కొలువుల్లో పెట్టుకొని దవాఖాన్లను నడిపించే బాధ్యత కలెక్టర్లదేనని ఆర్డర్లు వేసిండు పెద్ద సారు. మరి ఏదొచ్చినా ఆగుతుంది కావచ్చు గాని రోగం వచ్చింది మీదికెళ్ళి సర్కార్ డాక్టర్ వచ్చేదాకా ఆగుతుందా? కాబట్టి లేనత్త కంటే ఉన్నత్త నయం అన్నట్టు కాంట్రాక్టో గింట్రాక్టో డాక్టర్లుంటే నయమే. పానం కొసాకరికైనా బతికితే మంచిగానే ఉంటది. ఎప్పుడు రోగాలు వస్తాయో ఎప్పుడు దవాఖాన్లకు రద్దీ పెరుగుతుందో తెలియదు. కాబట్టి ఏడు అక్కరుంటే ఆడ అర్జెంటుగా కాంట్రాక్ట్ నర్సులను డాక్టర్లను పెట్టుకోవాలంటున్నాడు. పబ్లిక్ పానాల గురించి ఆలోచన చేస్తున్న సీఎం సార్ పనితనాన్ని తారీఫ్ చేయాల్సిందే గాని ఇన్ని తీర్ల లెక్కలు చిట్కెల మీద తెలుసుకుంటున్న సీఎం సార్ కు ఈ రోగాలు దవాఖాన్ల లెక్కలు తెలుసుకుంటూ బరువైతున్నదా? మాపటీలు ఆర్డర్ వేస్తే తెల్లారి కాగితాలన్నీ రెడీగా పట్టుకొని ప్రగతి భవన్ ముంగటికి రారా ఆఫీసర్లు? గోరుతోని పోయేదానికి కాంట్రాక్ట్ డాక్టర్లను పెట్టిన పేరెందుకు పెట్టుకున్నట్టు? సీఎం సారు వద్దన్న దాన్ని వద్దన్నట్టే ఉండనియుండ్రి. కాంట్రాక్ట్ నౌకర్లు లేని రాష్ట్రం అని పేరు తేండ్రి సారు, మీకే గొప్ప. మళ్ళో మాట, ఇప్పుడు సరిపోను జీతాలు ఇచ్చిన డాక్టర్లే ప్రైవేట్ దవాఖాన్లు పెట్టుకొని సగం వైద్యం చేస్తున్నారు. ఇక సాలిసాలని జీతాలు ఇచ్చి కాంట్రాక్ట్ డాక్టర్లను పెడితే పేదోళ్ళ రోగాలు బాగైతాయా? ఇది కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఊసిపోయే శాస్త్రం ఉన్నది. ఆలోచన చేయండి కేసీఆర్ సారు. పెద్ద పెద్ద కంపెనీల సార్లు మీటింగులు పెడితే ఏడ పెట్టుకుంటారుల్లా, ఇంకేడా ఆఫీసులల్లా అని అనుకుంటున్నారా? అయితే మీరు సముద్రంలో ఉప్పు నీళ్లు బకెట్ తాగినట్టే. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ మారింది. భూమి మీద హోటళ్ళల్లో పోయి ఏకంగా సముద్రం అడుక్కుపోయి మీటింగులు పెట్టుకుంటున్నారట. ఏంది నమ్ముతలేరా? కావాలంటే చూపిస్తా చూడూరి. ఇగో ఇదే ఆ మీటింగ్ అయ్యే జాగా. కళ్ళద్దాలు సిలిండర్లు అన్ని రెడీగా ఉన్నాయి కదా. ఇక నడువుండ్రి సముద్రంలకు మెల్లగా మెల్లగా. వీళ్ళందరూ ఏదో ఈత పోటీలకు పోయే గజీతగాలు కాదు, పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు. అంటే ఎరికే కదా, కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీలను ఇలా చిన్న దమాక్తో నడిపించే సత్తా ఉన్నోళ్ళు అన్నట్టు. అందరు వచ్చినట్టే కదా. ఇక షురూ చేద్దామా? ఇగో ఈసారి వచ్చిన వాళ్ళకి వెల్కమ్ బోర్డు చూపెట్టి మీటింగ్ షురూ చేసిండు. ఇటు మొకాన ఇంకొక ఆయన ఇక ప్రతిజ్ఞ చేద్దామా అని కాగితం చూపెట్టంగానే అందరు కలిసి సరే అని బోర్డులు ఎత్తిండ్రు. మరి నోరు తెరిస్తే జీవి పోయి సచ్చిన చేప లెక్క నీళ్ళ మీద తేలుడేనా? గందుకే మాట్లాడతలేరు. ఏహే గీంత దానికి నీళ్ళ జొర్రి సోకుల పడాలని అనుకోకుండ్రి. అసలు కథ ఏందో వీళ్ళు పట్టుకున్న బోర్డులలో ఉన్నది చూడుండ్రి. చూస్తున్నారా? వీటి పైన మనం సముద్రాలను కాపాడాలి, వాటిని చెడగొట్టుకుంటా నీళ్ళను ఆగం చేసేటోళ్ళ సంగతి చూడాలి అని అంటున్నారు. అంటే చూసిండ్రా, సీఈఓల తెలివి అంటే తెలివే కదా. ఉపాయం మంచిగానే ఉన్నది గాని పుసుక్కున పైపులు వాళ్ళగో తీగలు ఊసిపోతే మొసమర్రక సముద్రం సర్గంలో గోరా. సముద్రాన్ని కాపాడాలనే పెద్ద ముచ్చట ఆలోచన చేసిండ్రు గాని ఇటమటం అయితే ఎట్లనే చిన్న ముచ్చటే యాద్ చేసుకోలే. ఏం తిక్క అనిపిస్తున్నది కదా. కానీ వాళ్ళు ఏనో కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే మనం కూడా జోరుదార్లకు ఈ ముచ్చట పట్టుకోద్దుమా? నలుగురికి తెలిసేదా? మరి సీఈఓల తెలివి అంటే ఉత్తదేనా కదా? మంగ్లీ అను నేను ఈ అశేషమైన హైదరాబాద్ చెరువులు గుట్టలు నాలాల భక్షించేటోళ్లను శిక్షించేందుకు అస్సలు ఏ మాత్రం వెనకాడబోనని ఈ ఇనార్బిట్ మాల్ సాక్షిగా, ఆ సూర్యుడి సాక్షిగా, ఆ హైటెక్ సిటీ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓయమ్మో, ఇదేమన్నా ఆడబాహుబలి అనుకుంటున్నదా ఏంది? అరే కంచెలు మంచిగా ఇర్రా, తప్పించుకోగల ఇంత. ఓసే మంగళక్క, ఏంది ఏమో కంచెలేండ్రి తప్పించుకోబోగల్లా అంటున్నావు? ఈ జాగనేనే అమ్మ మస్తు హుషారు పిట్టున్నది బిడ్డ, అందుకే ఎటు కదలకుండా కంచేస్తున్న చుట్టూత. అబ్బో, ఏందేందేందేంది జాగా కదలకుండా కంచేస్తున్నావా? భూమి ఏమన్నా కోడ మేక ఆవానే ఆమెదాని జిడ్డు మొకందానా? ఓ బూడెల పేసు మొకందానా, భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియదా నీకు? తెలుసులేవో. మరి ఇట్లా గుండ్రంగా చుట్టూత తిరిగే భూమి ఒక్క కాన్నే ఉంటదా? అందుకే కంచేస్తున్న చుట్టూత. అమ్మో, చుట్టూ కంచేసినాక మళ్ళా మీదికి లేచిపోతే మీద కూడా కంచేయాలి. అరే
ఏయుర్రా మీద కూడా కంచేయుర్రి. రాత్రి నిద్రలకెళ్ళి లేచి గోడ గుద్దుకున్నావా అనే ఏందో ఎట్లెట్లనో మాట్లాడుతున్నావు. ఈ చెరువులు భూములు కాపాడాలనే సంకల్పమే నాది. దా నువ్వు కూడా నాతో చెయ్యి కలుపు, ప్రతిజ్ఞ చెయ్యి. దా వల్లనే ప్రతిజ్ఞ చేయలేదు, ఇక నీ ప్రతిజ్ఞ చెయ్యాలా? నేను చెయ్యను. అంటే చిన్నమ్మ భూమి మీద నీకు మమకారం లేదా అనే? నీ పాయిరం ఆవిరైపోయిందానే? చిన్నమ్మ భూమి ఈ పదమే కొత్తగా ఉన్నది కదా. అంటే సొంతూరును మాతృభూమి అంటారు కదనే, బతుకు తెరువుకు వచ్చిన భూమి కాబట్టి చిన్నమ్మ ఊరు అంటున్నా. అబ్బో ఇంకా నయ్యము, అమెరికా పోతే మరువన్న తల్లి ఊరు అంటవైంది. ఖమోష్, పట్నంలో చెరువులు ఎండాకాలం బండ్లల్లో పెట్రోల్ లేకనే ఆవిరైపోతున్నాయనే నా ప్రయత్నం చేస్తున్నా, కాపాడే ప్రయత్నము. ఏంది చెరువులు ఆవిరైతున్నాయా? ఇయ్యమన్నా కుక్కర్లో పెట్టిన ఇడ్లీలా వినాయక చవితికి చేసే కుడుములానే? బర్రె తప్పించుకోకుండా తలుగు గడతాము, కోళ్లు ఎట్టు పోకుండా గంప కింద కమ్ముతాము, అట్లనే ఈ చెరువులు ఎక్కడికి ఎగిరిపోకుండా చుట్టూత కంచెలు కడుతున్నానే. అబ్బో దిగచ్చిందయ్యో, కంచెలేస్తే చెరువులు కబ్జాలు కావా? ఇక హరీష్ సార్ తోని మాట్లాడి మీదికి ఎగిరిపోకుండా ఏదైనా ఉపాయం చేయమంటా సార్కి. అరే మళ్ళా గదే పాట కదా. పట్నంలో చెరువులను కాపాడేందుకు నేను సైనికురాలనైతా, సేవ్ చెరువుల పేరుతోటి ఆర్మీ తయారు చేస్తా. మరి వేలకు వేలు జీతాలు తీసుకొని చెరువులు సర్కార్ భూములు కబ్జాలు కాకుండా చూసుకునే ఆఫీసర్లు ఏం పడావు చేస్తారట? ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ ఫైళ్ళ మీద సంతకాలు పెడుతుంటే టైం ఏడుంటదమ్మా? గట్ల చెప్పు. కబ్జాలు పెట్టిన వాళ్లకు స్కీములు ప్రకటించి ఆమ్దాన్ ఎన్కేసుకుంటే 3 కబ్జాలు 6 క్రమబద్ధీకరణలు కాకుంటే ఇంకేమైతే? చూడు సుజ్జి, సర్కార్ చేస్తున్న సేవ్ చెరువుల కార్యంలో ఇష్టం ఉంటే రా, లేకుంటే నోరు మూసుకొని కూసో, అంతేగాని విమర్శలు చెయ్యకు. ఇదేం పంచాదే, ఇప్పుడే చెరువులు యాదికొచ్చినాయా? ఏండ్ల కమానం నుంచి బోర్డులు వాతి బిల్డింగ్లు ఫంక్షన్ హాలు లేపుతా అంటే ఏం పడావు చేసిరట ఈ ఆఫీసర్? జరిగిందేదో జరిగిపోయింది, మిగిలిన ఏమన్నా కాపాడుకోవాలన్నా వద్దా? ఎందుకు కాపాడుకోవద్దు? ఇప్పుడు కంచెలేస్తున్నారంటే కంచె అవతలున్న జాగా క్రమబద్ధీకరణ అయినట్టేనాయే. అయినా మంచిదే, కంచెకు యువతలు పక్క బతికితే చాలు, లేకపోతే అమ్మో రాత్రికి రాత్రి ఎగిరిపోతే అసలు పడేదు మా ఊంపర్ ఆఫీసర్లకే సరిగ్గా కనబడయే, రికార్డులు ఎగిరిపోతాయి, కానీ వాస్తవానికి ఆ జాగాలు అన్నే ఉంటాయి. లేదు ఇప్పటి సంది చూసుకో బిడ్డ, కంచెలేసినాక కబ్జాలు చేస్తే ఇప్పుడు చూడు, అప్పుడు పట్టుకో. మెడలేసుకున్న షైన్లకే గ్యారెంటీ లేదు, ఎవరు చూడని జాగలేసే కంచెలకేం దిక్కున్నదే. పోవే, నీతో మాట్లాడడం అనవసరము. సర్కారు జాగలన్నా అసలు నీకు పట్టింపు లేకుండా పోయింది. పట్టింపు కల్లా పిల్లనే గాని ఇప్పుడు తెలివి పడ్డది. ఆఫీసర్లే సకటోళ్ళైతే చెరువుల కాలనీలకు పర్మిషన్లు వచ్చేటియా? మొన్నటి వరదల్లా నిజాంపేట్ల కాలనీలు మునిగేటియా? పట్నానికి నీళ్ళకారు వచ్చేదానే? దూపైనప్పుడు బాయిదా వినట్టు పేపర్ల వార్తలు వచ్చినాయని అప్పటికప్పుడు కంచెలేస్తామనుడు, అటెంకా చెరువులు మాయమవుడు ఎన్ని చూస్తలేరు ఈ హైదరాబాద్ పబ్లిక్ కదానల్లా. ఇదంతా చెరువు ల్యాండ్ ఎవ్వరు కబ్జా చేసినా అస్సలు ఊకునేదే లేదు. నమ్ముకుంటే నట్టేట మునిగినమంటున్న ఎమ్మెల్యేలు అన్ని కలెక్టర్లు వేస్తే మాకెట్ల పరపతి పెరుగుతుందని దుఃఖాలు. చార్మినార్ కాడ చట్టాన్ని కాపాడుతున్న పోలీసు, కండ్లు గుట్టి అందరిని తిట్టిన పెద్దవాసు. ఖర్చు శంషడు, లాభం కుంజడు, ప్రైవేటు బడి చెట్టుకు పైసలు కాసుడే కాసుడు. కాంట్రాక్ట్ వాసనే వద్దన్నాడు అప్పుడు, అదే ముద్దంటున్నాడు ఎందుకో ఇప్పుడు. భూమి లేచిపోకుండా మంగ్లీ ఉపాయాలు. హరీష్ సార్ తోని మాట్లాడి మీదికి ఎగిరిపోకుండా ఏదైనా ఉపాయం చేయమంటా సార్కి. గివుల్లా ఇయ్యాల నేను తెచ్చిన జోర్దార్ వార్తలు ఎరికే కదా, జోకుడు వార్తలు కాదు, జోర్దార్ వార్తలు ఇవి. చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. దండాలు.